అండి ఎంత అందంగా ఉన్నాయో కదా. ఎన్ని పూలు కోస్తూనే ఉన్నాను ఇక చూడండి ఎంత బాగున్నాయో. అమ్మవారికి వేస్తాను రేపు మాల కట్టి. అమ్మవారికి శివయ్యకి శంకుపూలు కోసాను. కొంచెం ఉంచుతాను మా పిన్నికి, తను కూడా పూజ చేస్తుంది కదా. జలుబు తగ్గలేదండి, ఇంకా ట్యాబ్లెట్లు ఎన్ని వేసుకున్నాను అయినా కూడా తగ్గలేదు జలుబు. వర్షం పడిపోయింది ఇప్పుడే, అందుకే చెట్ల నిండా నీళ్ళు ఉన్నాయి. హాయ్ అండి, నిన్న బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా పండక్కి. ఇదిగో ఎన్ని పూల చెట్లు ఉన్నాయో మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో. రేపు కార్తీక మాసం ప్రారంభం కదా, అందుకని పూజ కోసం పూలు కోసుకుంటున్నాను. అమ్మవారికి మాల కడదామని. పాడ్యం రోజు నుంచి కార్తీక స్నానారంభం కదా, అందుకోసమే. చెట్టు పూలు అప్పుడప్పుడు ఫ్రెష్గా కోసుకొని పెట్టుకుంటే ఎంత బాగుంటాయో కదా. చూడండి ఇక్కడ దాక్కున్నాయి, అయినా మనం వదలం. ఎంత బాగున్నాయో, పెద్ద గన్నేరు అనమాట ఇవి. అసలు ఎన్ని పూలు ఉన్నాయో. మా పిన్నికి కొంచెం ఉంచుతాను. అమ్మవారికి పటానికి మాల కడదామని కోస్తున్నాను అనమాట. ఇంకా ఉన్నాయి, ఇదిగో ఇక్కడ ఉన్నాయి. పూలు కోసుకుంటూ వీడియో తీస్తున్నాను. సరిగ్గా కనిపిస్తుందో లేదో చూడట్లేదు. ఇంకా చెయ్యి అందట్లేదు ఫ్రెండ్స్. ఇంకా పైన చాలా పూలు ఉన్నాయి. అవిగో కనిపిస్తున్నాయా? ఇవిగో ఇక్కడ ఉన్నాయి. అమ్మయ్యా, బాగున్నాయి కదా చెట్లు పచ్చగా, వాటికి పూసిన పువ్వులు తెల్లగా. ఎన్ని ఉన్నాయో. మా పిన్ని బయట పూలు కొనదు, ఇవే సరిపోతాయి తన పూజకి. ఎంత చక్క. మేము కూడా మా కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలాగే పూల చెట్లు పెంచుకుంటాను.